క్రిస్పీగా, జ్యూసీగా ఉండే చికెన్ లాలీపాప్స్‌తో ఇలా ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేశారా? రైస్ చూసారా? అసలు పొడి పొడిలాడుతూ అడుగంటకుండా ఎంత బా వచ్చిందో. చూడడానికి ఎంత బావుందో, తింటే టేస్ట్ కూడా అంతే ఫ్లేవర్‌ఫుల్‌గా అద్దిరిపోతుందండి. నెక్స్ట్ టైమ్ చికెన్ లాలీపాప్స్ తెచ్చుకున్నప్పుడు ఈ స్పెషల్ చికెన్ లాలీపాప్స్ బిర్యానీ ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే నేనిక్కడ 10 చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాను. ఈ లాలీపాప్స్ అన్నిటిని క్లీన్ చేసిన తర్వాత మ్యారినేషన్ కోసం ఇక్కడ చూపించినవన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మ్యారినేట్ కన్సిస్టెన్సీ మరీ జారుడుగా కాకుండా ఇక్కడ చూపించినట్టుగా కొంచెం థిక్‌గా ఉంటేనే కోటింగ్ అనేది పడుతుంది. ఈ మ్యారినేడ్‌ని చికెన్ లాలీపాప్స్‌కి పట్టించిన తర్వాత క్లింగ్ ఫిల్మ్‌తో ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. వీటిని కుదిరితే ఓవర్‌నైట్ మ్యారినేట్ చేసుకోండి. లేదంటే అట్‌లీస్ట్ 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి. నేనైతే ఓవర్‌నైట్ మ్యారినేట్ చేశాననమాట. సో, ఇంక నెక్స్ట్ డే ఈ చికెన్ లాలీపాప్స్‌ని బయటికి తీసి ఆయిల్‌లో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంక రైస్ విషయానికొస్తే నేనిక్కడ 2 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్‌ని వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట వరకు నానడానికి పక్కన పెట్టేసుకోండి. ఇంక నెక్స్ట్ మసాలా కోసం మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో, నేనిక్కడ ఆల్మోస్ట్ 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసి కరిగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్‌లో కదుపుతూ ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత పెరుగు, అలాగే కాశ్మీరీ కారం, పసుపు, మామూలు కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్‌లోనే మధ్యలో కదుపుతూ ఇలా నూనె తేరే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ నూనె తేలిన తర్వాత ఇందాక చికెన్ లాలీపాప్స్‌ని ఫ్రై చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ మ్యారినేడ్ ఉంది కదా! దాన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ బియ్యం ఉడికేలోగా గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగిన తర్వాత ఇక్కడ చూపించిన హోల్ గరం మసాలాలు, పచ్చిమిర్చి చీలికలు, నిమ్మకాయ స్లైసెస్, ఉప్పు, అలాగే కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. ఈ నీళ్లు టేస్ట్ చేసినప్పుడు మనకి కొద్దిగా ఉప్పగా అనిపిస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ బియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం, అలాగే మీడియం ఫ్లేమ్‌లో 3 నిమిషాల పాటు ఉంచితే ఆల్మోస్ట్ 70-80% ఉడికిపోతుంది రైస్. ఇంకా నెక్స్ట్ ఈ రైస్‌ని మొత్తం స్ట్రెయిన్ చేసుకొని, లైట్‌గా ఫోర్క్‌తో దాన్ని ఫ్లఫ్ చేసిన తర్వాత, నిమ్మకాయ స్లైసెస్, జాపత్రి తీసేసి పక్కన పెట్టేయండి. ఇంకా దమ్ కోసం నేను అడుగు మందమున్న క్యాస్ట్రోల్‌ని వాడుతున్నాను. ప్రొడక్ట్ లింక్స్ అలాగే కొన్ని టిప్స్ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఇంకా లేయర్స్ విషయానికొస్తే ఇక్కడ చూపించినట్టుగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత, పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఇందాక మనం పక్కన పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్‌తో పాటు 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసి ఈ క్యాస్ట్రోల్‌ని స్టవ్ మీద పెట్టే ముందు అడుగున పెనం పెట్టి దాని మీద క్యాస్ట్రోల్‌ని పెట్టిన తర్వాత ఇలా ఫాయిల్‌తో ఎక్కడ గ్యాప్స్ లేకుండా సీల్ చేసుకొని మూత పెట్టిన తర్వాత లో ఫ్లేమ్‌లో 15-20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అలాగే సర్వ్ చేసుకునే ముందు అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ రెస్ట్ టైమ్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే నెక్స్ట్ ఏ బిర్యానీ రెసిపీ కావాలో కామెంట్ చేసి చెప్పండి.